Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రవలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి రవలి టాక్స్. లాస్ట్ వ్లాగ్ చూశారు కదా. సో దాని తర్వాత వ్లాగ్ అనమాట. మేము ఈవినింగ్ 5కి అలా బయలుదేరిపోయాము. అప్పుడే కొంచెం చీకటి పడుతూ ఉండింది అనమాట. సో మేము నెక్స్ట్ వెళ్తుంది కాళేశ్వర ప్రాజెక్టు. సో ఓన్ వెహికల్ కాబట్టి మనం ఎటంటే అటు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేము అంత దూరం వెళ్ళి ఇంకా చూడలేము అన్న ప్లేసెస్ మొత్తం చూడాలని డిసైడ్ అయ్యాం అనమాట. సో కాళేశ్వర ప్రాజెక్ట్ దగ్గరికి బయలుదేరిపోయాము. యాక్చువల్గా కాళేశ్వర ప్రాజెక్ట్లో పిల్లర్ ఒకసారి అదే కుంగిందో అదే బ్రేక్ అయిందో ఏదో అన్నారు. సో దానివల్ల ఏంటంటే ఎలో చేయట్లేదంట చూడడానికి ఎవరిని. సో అందుకని మేము బయట నుంచే ఇంకా వీడియోస్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకోటి వాల్స్ ఉంటాయి, ఆ వాల్స్ దగ్గరికి వెళ్ళాము, కాళేశ్వర ప్రాజెక్ట్ వాల్స్ దగ్గరికి. యాక్చువల్గా మా బావగారు అనమాట కాళేశ్వర ప్రాజెక్ట్ చూడాలి అని చెప్పేసి బాగా కోరుకున్నారు. సో తర్వాత గేట్ల వైపు వచ్చామన్నమాట. ఇది చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఏమో ఏదో వాల్ ఏదో చెప్పారు, సంపు టైప్ అలా చెప్పారనమాట. వాటర్ చూసారా ఎంత బాగుందో అసలు. ఎలా చేస్తే లోపల కూడా మంచిగా షూట్ చేసుకునే వాళ్ళం కదా అనిపించింది. అప్పటికే ఈవినింగ్ 6 అవుతుంది, 5:30, 6 అవుతుంది టైం. చీకటి పడిపోతుంది. మళ్ళీ మేము నైటు యాదగిరిగుట్ట అది వెళ్ళాలి కదా. సో దానివల్ల పెందలాడి బయలుదేరదాము అని రిటర్న్ అవుతుంటే మధ్యలో అడ్రస్ కోసం అని చెప్పి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, మీరు టెంపుల్కి వెళ్ళి వచ్చారా అని అడిగారు. మేము టెంపుల్కి ఏమి వెళ్ళలేదండి అంటే, కాళేశ్వర టెంపుల్కి వెళ్ళరా మీరు అని చెప్పేసి వెళ్ళండి అని చెప్పారు. నాకు ఆ శివయ్య వచ్చి టెంపుల్కి రండి అని చెప్పినట్లు అనిపించింది. సో వెంటనే మేము ఎక్కడ టెంపుల్ అని అడిగి వెంటనే అడ్రస్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ మేము ఇక్కడ సరస్వతీదేవి గుడి అనమాట. ఇది ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో అక్కడ కాలు కడిగేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శివుడి టెంపుల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ ఏంటంటే కాళేశ్వర అంటే యముడు శివుడు కలిపి ఉంటారనమాట. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, యముడంట నేను అందరి ప్రాణాలు తీసుకుంటున్నారని అందరు నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను ఎవరు భక్తితో పూజలు చేయట్లేదు, నాకు ఎవరు నన్ను భక్తిగా ఆరాధించట్లేదు అని చెప్పేసి శివుడి దగ్గర ఒకసారి బాధపడతారంట. సో బాధపడితే శివుడు దాన్ని ఏమన్నారంటే దానికి ఒక వరం ఇచ్చారంట. ఇక నుంచి భూలోకంలో ఒక దగ్గర నేను వెలుస్తాను, అక్కడ నువ్వు ఫస్ట్ వచ్చిన తర్వాత నేను వెలుస్తాను. సో ఫస్ట్ అందరూ నిన్ను పూజించిన తర్వాతే నన్ను పూజిస్తారు అని చెప్పేసి వరం ఇస్తారంట. అది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ ముందు యముడికి దండం పెట్టుకున్న తర్వాతే శివుడికి దండం పెట్టుకోవాలన్నమాట. 2 విగ్రహాలు పక్క పక్కనే ఉంటాయి. ఒకే అంటే శివపార్వతులను చూస్తాం కదా, కానీ ఇక్కడ యముడిని శివుడిని చూస్తాం అనమాట. ఫస్ట్ యముడిని దండం పెట్టుకుని తర్వాత శివుడిని దండం పెట్టుకోవటం అనమాట. లోపల ఏం షూట్ చేయనివ్వలేదు, కానీ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద టెంపుల్ ఎలా మిస్ అయ్యామా అనిపించింది. భలే చెప్పారు. మేము వేరే రోడ్లోకి వెళ్ళడం కోసం ఇటు వెళ్తే హైవే మీదకి వెళ్తామా, ఏ రోడ్లోకి వెళ్తే హైవే మీదకి వెళ్తామని ఎవరు వెళ్తుంటే ఆపి ఇటు హైవే మీదకి వెళ్ళొచ్చా అని అడిగాము. వెళ్ళొచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే, మేము ఇలా ప్రాజెక్ట్ దగ్గర చూసి వస్తున్నాము, ఇలా టెంపుల్కి వెళ్తాము, అదే మేము వెళ్ళిపోతున్నాము, హైదరాబాద్ వెళ్ళాలి అంటే, లేదు మీరు టెంపుల్ దర్శనం చేసుకున్నారా, చేసుకోండి అన్నారు. నాకు భలే అనిపించింది. ఇప్పుడు ఇది మేము నైట్ ఇంకా ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాక యాదగిరిగుట్ట డైరెక్ట్గా వచ్చేసాము. మేము ఇప్పుడు చూపించాను కదా, ఆ హౌస్లోనే మేము నైట్ స్టే చేసాము. నైట్ 1:32 అయింది మేము వచ్చేసరికి. ఒక 2-3 అవర్స్ అలా పడుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి ఇంకా యాదగిరిగుట్ట వచ్చాము. ఇది యాదగిరిగుట్ట అనమాట. గుడి పక్కనే తీసుకున్నాం మేము. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం యాదగిరిగుట్ట వచ్చాను అనమాట, ఎప్పుడు రాలేదు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. దీన్ని రీమోడలింగ్ చేసిన తర్వాత ఇంకా బాగుంది. అంతకుముందు కూడా బాగుండేది టెంపుల్. తర్వాత గ్రీనరీ అదంతా బాగా ఎక్కువ పెట్టేశారు, చాలా బాగుంది అని చెప్తున్నారు. నేను అంతకుముందు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చింది. సో మేము కొండపైకి ఆటో తీసుకొని వెళ్తున్నాము. కారు కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ అక్కడ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్ని మేము ఉన్న హోటల్లోనే అక్కడ పక్కన పెట్టేసి ఆటోలు 2 ఆటోలను మాట్లాడుకొని వెళ్ళామన్నమాట పైకి. ఇంకా అదంతా పైకి వెళ్ళే వే అంతా మనకి గ్రీనరీనే కనిపిస్తుంది.
టెంపుల్ చాలా బాగుంది. అయితే రీమోడలింగ్ అనేది బయట మనకి కనిపించేది మొత్తం రీమోడలింగ్ చేశారు కానీ లోపల గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడిని మాత్రం అలానే ఉంచేశారు. మనకి కొండకి మధ్యలో ఎలాగ నరసింహస్వామి ఉంటారు అలానే ఉంటారు, కొండే ఉంటుంది లోపల. కాకపోతే బయట కనిపించే గుడి మొత్తం రీమోడలింగ్ చేశారు. గర్భగుడిని అసలు ఏం టచ్ చేయలేదు. చాలా బాగుంది. మేము ఈ టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి స్వర్ణగిరి కూడా వెళ్ళాము. సో స్వర్ణగిరి టెంపుల్ని నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట, యాదగిరి గుట్ట. భలే ఉంది కదా ఆర్చ్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్. ఒక మంచి వైబు, అసలు లోపలికి వెళ్తే బయటికి రావాలనిపించలేదు, ఏదో అద్దాల మేడలో ఉన్నట్లు ఉంది, అంత బాగా చేశారు లోపల. సో ఇవి కూడా ఎలివేషన్ కూడా అంతా బాగుంది, ఎలిఫెంట్స్ అదంతా చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ నుంచి కూడా కొంచెం నడవాలి మనం. ఇక్కడ మనం ఆటోలు దిగిపోయాం కదా, ఇక్కడ నుంచి కొంచెం నడిస్తే మనం అక్కడికి వెళ్తామన్నమాట, ఎంట్రన్స్ దగ్గరికి. సో ఇక్కడ మేము బొట్లు పెట్టించుకుంటున్నాము. ఇంకా బొట్లు అవి పెట్టించేసుకున్న తర్వాత ఇంక మేము లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ కూడా మనకి తిరుపతిలో సేవకి వెళ్తారు కదా, సో అలాగా ఇక్కడ కూడా సేవకి వెళ్ళొచ్చంట. అక్కడికి అనుకున్నాం. మీరు ఎలా వచ్చారు అంటే, మీ సేవకి వచ్చామండి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సేవకి ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి అన్నారన్నమాట. కాకపోతే 2 డేసే చేయాలంట. తిరుపతిలో అయితే 1 వీక్ 10 డేస్ అలా ఉంటుంది సేవ, కానీ ఇక్కడ 2 డేసేనంట చేసేది. సో ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నాం అనమాట. జనాలు ఆ రోజు శనివారం అయ్యేసరికి ఎంతమంది జనాలు వచ్చారో, అసలు ఎంతమంది భక్తులు. అసలు నాకైతే అమ్మో ఈరోజు దర్శనం అవుతుందా మనకి అనిపించింది. అందట్టు మేము టిఫిన్ చేయకుండా వచ్చేసాం అనమాట. అమ్మో అవుతుందా, ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. పర్లేదు, కొంచెం మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము, కొంచెం త్వరగానే అయిపోయింది. టెంపుల్ చూసారా, రాతి కట్టడం అంటారు కదా మనకి, అలా అనమాట. భలే ఉంది టెంపుల్ అసలు. బయట లోపల ఆబ్వియస్గా ఇక్కడ కూడా తీనివ్వరు కదా వీడియో. సో ఇది ఇక్కడ చూసారా నామాలు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో ఇదే అనమాట మా వీడియో. ఇంతటితో బాయ్ బాయ్.